46వ డివిజన్లో చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ బీజేపీ మొదటి సీటు ఈ 46వ డివిజన్ నుంచే స్టార్ట్ అవుతుంది. భారీ మెజారిటీతో 46వ డివిజన్ ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. అలాగే బీజేపీ మేయర్ పీఠం కూడా కొడుతున్నాం. ఈసారి ఖచ్చితంగా అల్టిమేట్గా మేము 45కు 50 సీట్లు ఖచ్చితంగా ఈసారి బీజేపీ అధిష్టానం కొడుతుంది. సో ప్రజలు కూడా చాలా ఘనంగా స్వాగతిస్తారు. అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తారు. అందరూ కూడా చూడండి, యువత కూడా, యువకులు కానీ పెద్దలు కానీ అందరూ ఈ ధర్మం వైపు నిల్చుంటాం, మేము ఒక బీజేపీ వైపు నిల్చుంటాం, మేము మోడీ గారి బాటలో నడుస్తాం, సంజయ్ అన్న బాటలో నడుస్తాం కూడా అందరూ ఘనంగా స్వాగతిస్తారు. మీరు కూడా చూడండి, చూసి మంచిగా ధర్మం వైపు నిల్చోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై బీజేపీ. ఇప్పటివరకు డోర్ టు డోర్ ప్రచారం చేసిన ప్రతి దగ్గర ఏంటంటే ఎక్కడ ఇల్లులు కట్టుకున్నా కూడా వాళ్ళందరినీ బాధించి పీడించి పైసలు వసూలు చేసిందే ఉంది. వాళ్ళందరూ బాగా రోదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు. మమ్మల్ని ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కూడా ఏదైతే ఉన్నాయో రోధించి పీడించి పైసలు వసూలు చేసిరు, పన్నులు వసూలు చేసిరు. మాకు బీజేపీ ప్రభుత్వం వస్తేనే న్యాయం జరుగుతుంది. మాకు సన్న బియ్యం ఇచ్చేది మోడీ గారే, ఈ వాటర్ ఇచ్చే ఈ యొక్క మెయిన్ రోడ్లు కానీ, స్మార్ట్ సిటీ ఫండ్స్ కానీ అన్నీ మోడీ గారే ఇస్తున్నారని అందరికీ జనాలు కూడా అవగాహన కలిగింది. ఖచ్చితంగా బీజేపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. జై శ్రీరామ్. ప్రజలు టాక్ ఎలా ఉందంటే చిన్న వయసు పిల్లాడు, అనుభవం లేకుంటేనే, నాకు ఆలోచన లేకుంటేనే, కొట్లాడే తత్వం లేకుంటే నాకు సంజయ్ అన్న కానీ, మా అధిష్టానం కానీ, మా ప్రభుత్వం, మా బీజేపీ కానీ నాకు టికెట్ ఇవ్వదు. ఖచ్చితంగా జనాలకు అర్థమైపోయింది ఎవరు దొంగలు, ఎవరు దోపిడీదారులు. ఈ యువతకు ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు, ఈ యువకుడితో ఏమవుతుంది ఖచ్చితంగా తెలిసిపోయింది. ఒక చదువుకున్న బిడ్డకి ఛాన్స్ ఇస్తే ఆ చదువుకున్న ఆలోచనలు ఎట్లుంటే వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. ఇలాంటి సోమరపోతులకు ఛాన్స్ ఇస్తే ఇళ్లలో కూర్చొని పని చేసేది ఉండదు. వాళ్ళ మీద పైసలు వసూలు చేసి, వాళ్ళ మీద పన్నులు వసూలు చేసి దొబ్బుక తినడానికి వాళ్ళు ఉన్నారని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇది అంతా ఒక డ్రామా క్రియేట్ చేసిర్రు. ఈ యువకుడు అందరికీ అందుబాటులో ఉంటాడని వాళ్ళకు తెలుసు. కాకుంటే ఏమి తోచలేక, ఏది తెలియక, ఏది తెలియాలో చేయలేక నా ఒక ఈ నిబంధన చేస్తారు. అల్టిమేట్గా ప్రజలు నన్ను 13వ తారీఖు గెలిపించి చూపిస్తారు మీకే. మేము గెలిచిన తర్వాత ఈ డివిజన్ మొత్తానికి కూడా సీసీ కెమెరాలు కానీ, గెలిచిన తర్వాత కమ్యూనిటీ హాల్, ఒక సంఘానికే కాదు మా రామ్నగర్ డివిజన్కే కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. ₹1 ఖర్చు లేకుండా మా ఆడబిడ్డలు కానీ ఎవ్వరికి కూడా, మా ఇక్కడ సగం పాటు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే ఉన్నాయి, అందరికీ అందుబాటులో ఉంటే ఒక ఫంక్షన్ హాల్ కట్టించి ఉచితంగా ఫంక్షన్లు చేసుకున్నట్టు మేము చేస్తామని మా మేనిఫెస్టో గురించి పెట్టినాం. మేము నిరంతరం కూడా వాళ్ళకు సేవలు చేస్తాం. వాళ్ళకి ఏ అవసరం కూడా అందుబాటులో ఉంటామని ప్రజలు కూడా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. చాలా చాలా అల్టిమేట్గా జరిగింది. మన సంజయ్ అన్న గారి ప్రోగ్రాం చాలా అల్టిమేట్గా జరుగుతుంది. ఎక్కడ కూడా సంజయ్ అన్న పోతుంటే తండాలుగా వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ ప్రేమతోటి వస్తారు. ఎక్కడ కూడా బీజేపీ అనేది రూపాయి పంచి జనాలను తీసుకురాదు. ఈ కాంగ్రెస్ కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీలు కానీ చెప్తున్నా వాళ్ళు ఎక్కడ చూసినా డబ్బుతో తెప్పించుకుంటారు. మా అందరి ప్రేమతో వస్తారు. ధర్మంగల్లోళ్ళు మా వాళ్ళు. ఇక్కడ జై శ్రీరామ్ అనే పార్టీ మా బీజేపీ పార్టీ. ఇంకా ఏ పార్టీ కూడా జై శ్రీరామ్ అనేది, రామలక్ష్మణ్ జానక్ అనేది మా ఒక్క పార్టీ అంటది. అది కూడా జనాలకు అర్థమైపోయింది. అల్టిమేట్గా జనాలు కూడా మంచిగా ఉన్నారు, బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ డివిజన్ నుంచే ఫస్ట్ గెలుపు. ఈ 46వ డివిజన్ నుంచే ఈ యువకుడిని ఫస్ట్ గెలుపుతోటి సంజయ్ అన్నకు ఫస్ట్ గిఫ్ట్ పోతుంది. అట్లాగే అల్టిమేట్గా 50 డివిజన్ల నుంచి 50 మంది కార్పొరేటర్లు గెలిచేస్తారు. అల్టిమేట్గా ఈ సంవత్సరం, ఈసారి ఇప్పుడున్న ఎలక్షన్లో ఈ మేయర్ పీఠం కూడా ఖచ్చితంగా బీజేపీ కొడుతుంది.